ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నేడు నోటిఫికేషన్ ఇచ్చేందుకు పోస్టుల భర్తీకి అనుమతి తెలిపింది. 1523 పోస్టుల్లో బ్యాక్లాగ్ పోస్టులు 279, రెగ్యులర్ పోస్టులు 1244 ఉన్నాయి. సహాయ ఆచార్యులు పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి రాతి పరీక్ష ఉండదు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ప్రత్యక్ష నియామక ప్రక్రియను సాంకేతికతో పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న 1523 అధ్యాపక పోస్టుల్లో అత్యధికంగా ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయంలో 311 బోధనా పోస్టులు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246, శ్రీ వెంకటేశ్వరలో 125, శ్రీకృష్ణదేవరాయలో 103 పోస్టులు చొప్పున ఉన్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులకు వెయిటేజ్ ఇస్తూ ప్రత్యేకంగా మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను గుర్తించి విశ్వవిద్యాలయాలు ప్రభుత్వానికి జాబితా అందించాల్సి ఉంటుంది. ఏడాదికి 0.5% చొప్పున గరిష్టంగా 10 ఏళ్ల సర్వీసును పరిగణలోకి తీసుకొని వెయిటేజ్ ఇస్తారు. రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇంటర్వ్యూలోనూ వెయిటేజ్ ఉంటుంది. ఏడాదికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజ్ ఇస్తారు. రాత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30%, బీసీలకు 35%, ఇతరులకు 40% కనీస మార్కులుగా నిర్ణయించారు. ఇప్పటి వరకు అన్ని కేడర్లకు ఒకే విధానంలో షార్ట్ లిస్టింగ్ ఉండేది. తాజా సవరణ ప్రకారం ఇకపై అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మాత్రమే అవసరమైతే ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఒక పోస్టుకు 1200 మంది కంటే ఎక్కువ అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పుడు మాత్రమే రాత పరీక్ష నిర్వహిస్తారు. 12 మంది కంటే తక్కువ ఉంటే నేరుగా స్క్రీనింగ్ కమిటీ పరిశీలనకు పంపిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అర్హులైన అభ్యర్థులను నేరుగా స్క్రీనింగ్ ఎవాల్యుయేషన్ కమిటీ పరిశీలిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నియామక ప్రక్రియకు ఉన్నత విద్యా కమిషన్ను సమన్వయ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఏపీపీఎస్సీతో సమన్వయం, కామన్ పోర్టల్ నిర్వహణ తదితర బాధ్యతలు ఆయన పరిధిలో ఉంటాయి. అభ్యర్థుల ఎంపికలో ప్రత్యక్ష పాత్ర ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త మార్గదర్శకాల్లో మల్టీ యూనివర్సిటీ చాయిస్ విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒక అభ్యర్థి 2 అంతకంటే ఎక్కువ విశ్వవిద్యాలయాల్లో ఇంటర్వ్యూకు ఎంపికైతే అతను ప్రాధాన్యత క్రమాన్ని 5 రోజుల్లో పోర్టల్ ద్వారా చెప్పాలని పేర్కొన్నారు. అలాగే అభ్యర్థి సమయానికి ప్రాధాన్యత క్రమాన్ని ఇవ్వకపోతే స్క్రీనింగ్లో వచ్చిన మార్కుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. యూనివర్సిటీలు పరిపాలనా కారణాలతో ఇంటర్వ్యూ తేదీలను మార్చుకునే అవకాశం ఉంటుంది. కనీసం 5 రోజుల ముందే అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలి. అభ్యర్థుల నుంచి ఇంటర్వ్యూ తేదీ మార్పు అభ్యర్థులు స్వీకరించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.